ఈరోజైతే ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ అవుతున్నది. క్వాలిఫైయర్ 1 గెలిచిన టీం డైరెక్ట్ ఫైనల్. సో మరి ఓవరాల్ మంచి మ్యాచ్ ఉండబోతుంది. రెండు టీంల దగ్గర మంచి బౌలింగ్ సెటప్ ఉంది, మంచి బ్యాటింగ్ సెటప్ ఉంది. మిడిల్ ఆర్డర్ కొంచెం ఆర్సీబీ దగ్గర కొంచెం అగ్రెసివ్ మోడ్ లెక్క ప్లేయర్స్ ఉన్నారని జీటీ మిడిల్ ఆర్డర్ బాగున్నాయి. సో ఓవరాల్ ఎట్లుండబోతుంది మాకు ప్రయత్నం అవుతాం ఈ వీడియోలో. అక్కడ మీకు ధర్మశాలలో మ్యాచ్ మీకు బాల్ ట్రావెల్ అవుతుంది. సో మా టాస్ గెలిస్తే అక్కడ మీకు ఏ టీం అయినా బౌలింగ్ చేసుకోవచ్చు. అక్కడ మీకు పిచ్ కొంచెం సెటిల్ అయితే అంటారు సెకండ్ ఇన్నింగ్స్లో. సో డిఫెండింగ్ చేసుకోవడం కొంచెం కష్టం. సో అక్కడ మీకు ఏ టీం అయినా టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవచ్చు. సో బౌలింగ్ ఎంచుకుంటే అక్కడ మీకు ఇరు టీం దగ్గర మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నాయి. ఆర్సీ దగ్గర భువనేశ్వర్ మంచి బౌలర్ ఉన్నాడు. అక్కడ మీకు జేసెజర్వుడ్ ఉన్నాడు. ఇంకా మీకు కాలం కూడా జేకబ్ డఫీ రావచ్చు ఈ మ్యాచ్లో. అక్కడ మీకు సిఆర్ శర్మ ప్లేస్లో. సో మా ధర్మశాల నైట్ గేమ్ స్పిన్ కూడా అంత అవసరం ఉండకపోవచ్చు. ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా ఉండవు. సో జేకబ్ డఫీ ఉండొచ్చు మరి. సో షెఫర్డ్ కావాలంటే బౌలింగ్ వేసుకోవచ్చు. రక్షించడం ద్వారా ఎట్లా ఉండు వాళ్ళకు. సో అక్కడ బౌలింగ్ మంచిగా ఉన్నాయి. ఇక మీకు జీటీటీ మాట్లాడుకున్నా అక్కడ ఇటు బౌలింగ్ బాగున్నాయి. సిరాజ్ రబడా, హోల్డర్, ప్రసిద్ధి కృష్ణ, అక్కడ మీకు హర్షద్ ఖాన్. సో ఇక బౌలింగ్ సెటప్ ఇటు బాగున్నాయి. ఇక బ్యాటింగ్ మాట్లాడుకుంటే అయితే ఆర్సీటీ మాట్లాడుకుంటే అక్కడ మీకు బ్యాటింగ్ వెంకటేశ్వర్ లాస్ట్ మ్యాచ్ బాగా రాయిస్తాడు. అక్కడ ఫిలిప్ సాల్ట్ ఆడతారా అంటే అది కొంచెం డౌట్గానే ఉండే. ఆర్తే వాళ్ళు ప్లేస్ ఆడతారా అది కూడా కొంచెం డౌట్గానే ఉండే. సో చూడాలి మరి ఫిలిప్ సాల్ట్ ఫిట్ అయిన ఫస్ట్ అంటే అది క్వశ్చన్ మార్క్ ఉన్నాయి. ఫిట్ అయితే మరి తను రావచ్చు. కానీ చూడాలి మరి తను ఫిట్ అయినా లేకుంటే వెంకటేశ్వర్ వెళ్ళచ్చు. అటు కోహ్లీగా మంచి ఫామ్లో ఉండాలనుకుంటారు. సో కోహ్లీ దగ్గర నుంచి రన్స్ వస్తే మీకు ఆర్సీబీ ఫుల్ హ్యాపీ. అక్కడ పడికల్ మంచి ఫామ్లో ఉంటారు. అక్కడ మీకు 10 సార్లు ఎట్లా స్పిన్ అటాక్ చేసే మూడ్లో ఉంటారు. సో ఇంకా టీమ్ డేవిడ్ మరి షిఫర్, కృణాల్ పాండ్యా, జితేష్ శర్మ వీళ్ళందరూ ఉన్నారు. సో అక్కడ మీకు మంచి బ్యాటింగ్ సెటప్ ఉన్నాయి. జీటీటీ మాట్లాడుకుంటే వాళ్ళ టాప్ 3 పైనే అక్కడ మీకు టాప్ స్కోరర్స్ ఉన్నారు. వాళ్ళే బాగా ఎక్కువ ఓవర్స్ ఆడతారు. వాళ్ళే మ్యాచ్లు గెలిపిస్తారు. సో అక్కడ టాప్ 3 బాగున్నాయి. నిషాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్ వీళ్ళిద్దరు కీలక పాత్రలు పోషిస్తారు బ్యాటింగ్లో. కానీ అక్కడ మీకు డెత్ ఓవర్లలో ఇక ఆర్సీబీ బౌలింగ్ బాగున్నాయి. భువనేశ్వర్, రెజల్ట్, రషీద్ అందరు డెత్ ఓవర్లో బాగా కంబ్యాక్ ఇస్తారు. ఏ మ్యాచ్ అయినా చూడండి వీళ్ళు ఆల్మోస్ట్ డెత్ ఓవర్లో రన్స్ ఇస్తలేరు. సో మరి ఈ డెత్ ఓవర్లో రన్స్ రాకపోతే మీకు కష్టమైంది. సో అక్కడ అగ్రెసివ్ డెత్ ఓవర్లలో. సో అది చూసుకోవాలి మరి జీటీ. ఇక మరి కీ బ్యాటరీస్ మాట్లాడుకుంటే అయితే చాలానే ఉంటాయి. సిరాజ్ వర్సెస్ కోహ్లీ అనొచ్చు. కనుక మీకు సిరాజ్ వర్సెస్ వెంకటేశ్వరం అనొచ్చు. కనుక మీకు భూవీ వర్సెస్ శుభ్మన్ గిల్ అయితే మంచి బ్యాట్లు ఉంటాయి అనిపిస్తుంది. సో భువనేశ్వర్ కనుక గిల్ని టక్కున అవుట్ చేస్తే మీకు ఆర్సీబీ చాలా అడ్వాంటేజ్ ఉంటాయి. శాశ్వత ఉండు కానీ సో భూవీ అయితే మంచి స్వింగ్ రాబట్టగలుగుతాడు. సో ఈ సీజన్లో మంచి ఫామ్లో ఉండు. సో భూవీతోనే వెళ్దాం. హెజల్వుడ్ వర్సెస్ బట్లర్, హెజల్వుడ్ వర్సెస్ శాశ్వత్, హెజల్వుడ్ వర్సెస్ గిల్ మంచి బ్యాట్లు ఉంటాయి. కనుక మీకు మిడిల్ ఓవర్స్లో జోస్ బట్లర్ ఉంటాడు. సో జోస్ బట్లర్ వర్సెస్ కృణాల్ పాండ్యా మంచి బ్యాట్లు ఉండొచ్చు. ఇంకా మీకు షెఫర్డ్ హెజల్వుడ్ వర్సెస్ జోస్ బట్లర్ మంచి బ్యాట్లు ఉండొచ్చు. సో మనం కృణాల్ పాండ్యాతో వెళ్దాం. కృణాల్ పాండ్యా వర్సెస్ జోస్ బట్లర్. అక్కడ మీకు లాస్ట్ టైం భువనేశ్వర్ బాగా వేసిండు బట్లర్కి. లాస్ట్ టైం తనే అవుట్ చేసిండు. సో మరి అది మంచి బ్యాట్లు ఉంటాయి బట్లర్ వర్సెస్ భువనేశ్వర్. కానీ జరుగుతుంది. సో అందుకే బ్యాటరీలు పెట్టుకుంటలేను. సో జరుగుతుంది బ్యాటరీలు పెట్టుకోవచ్చు. కానీ కృణాల్ పాండ్యా వర్సెస్ బట్లర్ ఒక బ్యాటరీ పెట్టుకున్నాం. ఇక అక్కడ మీకు సిరాజ్ వర్సెస్ కోహ్లీ, సిరాజ్ వర్సెస్ వెంకటేశ్వర్ ఇట్లా ఉన్నాయి. కానీ అక్కడ మీకు డెత్లో అయితే ప్రసిద్ధి కృష్ణ వేసే అవకాశం ఉంటాయి. ప్రసిద్ధి కృష్ణ వర్సెస్ టీమ్ డేవిడ్ అనుకుంటాను. సో ఈ బ్యాటరీ ఇట్లా జరుగుతుంది చూడాలి. అటు హోల్డర్ వర్సెస్ రజపతి వరకు మంచి బ్యాట్లు ఉండొచ్చు. సో ఇలాంటివి ఉన్నాయి. ఇక మీకు రషీద్ ఖాన్ వర్సెస్ రజపతి వరకు బాగుంటాయి. సో ఇలాంటివి ఉంటాయి. ఇక మన రషీద్ ఖాన్ ఈ పిచ్ ఇట్లా బౌలింగ్ చేస్తారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉన్నాయి. డేవిడ్ పడికల్ స్పిన్ బాగా ఆడతారు. సో అది కూడా మంచి ఇంపార్టెంట్ ఉన్నాయి. రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ బాగుంటాయి. కోహ్లీ, పడికల్, పజిదార్ వీళ్ళందరూ మంచి రన్నింగ్ బిట్వీన్ ఇస్తారు. సేమ్ విత్ అక్కడ జీటీ కూడా బట్లర్, గిల్, సాయి శివర్షం వీళ్ళందరూ రన్నింగ్ ద బిట్వీన్స్ వాళ్ళకు బాగుంటాయి. సో ఓవరాల్ మంచి మ్యాచ్ ఉంటాయి. చూద్దాం మరి ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళకు డైరెక్ట్ ఫైనల్, ఓడిపోతే మళ్ళీ క్వాలిఫైర్ 2 ఆడాలి వాళ్ళు. సో మరి ఫేవరెట్స్ అంటే నాకైతే
ఆర్సీబీ అనిపిస్తుంది. కానీ జీటీ తక్కువ అంచనా కదా. అబ్బో! జీటీ కనుక మళ్ళీ మన పవర్ ప్లేలో అక్కడ వికెట్లు తీస్తే అక్కడ కూడా చాలా జీటీకి మంచి అవకాశం ఉంటాయి. కానీ అక్కడ మీకు రబడా కూడా మరి ఎట్లా పర్ఫామ్ చేస్తారు, రబడా వర్సెస్ కోహ్లీకి మంచి బ్యాట్లు ఉంటాయి. సో చూడాలి మరి ఎవరు ఎట్లా పర్ఫామ్ చేస్తారా అని. అక్కడ మీకు కావాలనుకుంటే హోల్డర్ మరి మిడిల్ ఓవర్స్ ఎట్లా ఎత్తారు అవి కీలకంగా మారున్నాయి. సో మరి డెత్లో వీళ్ళు ఎట్లా రన్స్ ఇస్తారో అవి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉన్నాయి. ఆర్సీబీ అయితే డెత్లో రన్స్ ఇట్లా బాగా కలిసి ఇచ్చే అవకాశం. రక్షిత్ రామ్దాస్ స్లో రన్స్ బాగా పని చేస్తాను. మరి ఇక జీటీ టాప్ 3 ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేశాక టాప్ 3 కనుక తక్కువ అవుట్ అయితే వాళ్ళకు కొంచెం ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉన్నాయి. సో అవన్నీ చూసుకోవాలి. అక్కడ మీకు వీళ్ళు బౌలింగ్ చేసేటప్పుడు జీటీ వాళ్ళు బౌలింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఫైర్ అవుతానా. అక్కడ మీకు సిరాజ్ రావు కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది అంటే అది కూడా పెద్ద ఇబ్బంది క్రియేట్ చేయచ్చు. సో అట్లున్నా మరి చూడాలి. ఇక మనం టీమ్స్ మాట్లాడుకుంటే అయితే అక్కడ జీటీ టీం మాట్లాడుకుంటే వాళ్ళు ఆల్మోస్ట్ సేమ్ టీం. మరి ఒకటే సాయి కిషోర్తో వెళ్తారా అంటే అది కొంచెం డౌట్ అనేది. హర్షద్ ఖాన్ ఉండు. సో హర్షద్ ఖాన్తో వెళ్ళొచ్చు. రైట్ హ్యాండర్స్ ఉంటే మంచి కొంచెం ఎఫెక్టివ్ ఉండే అవకాశం ఉన్నాయి. తను రైట్ హ్యాండ్ లైన్స్ యార్కర్స్ ఇట్లా వేయగలిగితే బాగుంటాయి జీటీకి. సో అక్కడ మీకు ఇక శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ వన్ డౌన్లో జోస్ బట్లర్ టాప్ 3 అయితే క్లిక్ అయితే బాగుంటాయి. నిషాంత్ సింధు కూడా అన్న మ్యాచ్లు కొన్ని మంచి అనిపించినాయి తన బ్యాటింగ్ చూస్తే. సో నిషాంత్ సింధు కూడా ఎఫెక్టివ్గా అనుకుంటాడు. సో 5లో వాషింగ్టన్స్ ఉందా విత్ ద బ్యాట్ కూడా ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది జీటీకి. అటు బాల్తో మరి లెఫ్ట్ హ్యాండర్లు ఉంటే వేసే అవకాశం ఉంది అనిపిస్తుంది. కానీ చూడాలి మరి కాల్ తీసుకుంటారా అంటే ఈ పిచ్లో ట్రై చేయకపోవచ్చు మోస్ట్లీ. సో వాషింగ్టన్ సుందర్ 5, 6లో ఒక హోల్డర్ ఉంటారు తెవాటియా కొన్ని మ్యాచ్లు ఫినిష్ చేసే అవకాశం తక్కువ బాల్ ఉండేది తను అవుట్ అయ్యిండు. సో 8లో అక్కడ మీకు రషీద్ ఖాన్, 9లో రబడా, తర్వాత మానసుతాన్ని తీసుకొస్తారంటే అవి జరగకపోవచ్చు. తర్వాత సిరాజ్ 11లో అక్కడ మీకు హర్షద్ ఖాన్ ఆ తర్వాత మీకు ఇక ప్రసిద్ధి కృష్ణ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రసిద్ధి కృష్ణ కూడా తను మంచి బాల్స్ అయితే తను కూడా మంచి అవకాశం ఉంటాయి, ఎక్స్ట్రా బౌన్స్ ఉంటాయి. మరి తను ఇట్లా వేసుకొని మరి వికెట్లు ఇస్తే జీటీకి బాగుంటాయి. ఆర్సీబీ ఆడని వాళ్ళు చూడాలి మరి ఎట్లా ఆడతారని. ఇక మరి ఆర్సీబీ టీమ్ మాట్లాడుకుంటే అయితే వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్ మోస్ట్లీ ఫిట్ ఉండకపోవచ్చు అనిపిస్తుంది. ఆడితే మరి తన ఎవరు ప్లేస్లో ఆడతారు వాళ్ళు చూసుకోవాలి. 1లో పడికలు మంచి ఫామ్లో ఉంటారు. సో 4లో అక్కడ మీకు పతిదార్, పడికలు విత్యార్థి లెగ్ సైడ్ బాల్స్ కొంచెం అయితే రన్స్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో చూడాలి మరి వాళ్ళు ఇట్లా వేస్తారని. 5లో అక్కడ మీకు సిచ్యుయేషన్ బట్టి జితేష్, 6లో టీమ్ డేవిడ్, 7లో రొమారియో, 8లో కృణాల్ సిచ్యుయేషన్ బట్టి 5, 6, 7, 8. 9లో భువనేశ్వర్, 10లో ఎజల్వుడ్, 11లో రక్షిత్ రామ్దాస్, జేకబ్ డఫీ ఆడచ్చు మోస్ట్లీ. మరి డఫీ కూడా ఎట్లా బౌలింగ్ చేస్తారు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంటాయి. డఫీ ఆడితే కొంచెం బౌలింగ్లో అడ్వాంటేజ్ అవకాశాలు ఉన్నాయి. అక్కడ మీకు మంచిగా స్వింగ్ ఉంటే పిచ్లో కొంచెం ఎఫెక్టివ్ ఉండే అవకాశం ఉన్నాయి. మరి చూడాలి అటు గిల్, సాయి సురేష్ వీళ్ళందరూ ఎట్లా ఆడతారని. సో మరి క్యాప్టెన్సీ బాగుండాలి, మరి ఫీల్డింగ్ బాగుండాలి. సో చూద్దాం మరి ఏమవుతుందో అంటే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.